అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. మన ప్రభు అయిన యేసును పట్టుకొనవలని, చంపవలని అనేక మార్లు మనుషులు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. యేసు తనంతట తానే శిలువ మీద ప్రాణత్యాగం చేశారు. దేవుని సేవకుడైన దావీదును చంపవలని సౌలు రాజు అనేక మార్లు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలన్నిటినీ దేవుడు వ్యర్థం చేశారు. తుదకు సౌలే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలమైన మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. యేసయ్య మనకు తోడుగా నుండి అన్నిటి నుండి విజయాన్ని అనుగ్రహిస్తారు. ఆమేన్. అయితే ప్రభు వలె మన శత్రువులను ప్రేమించాలి. దావీదుకు సౌలును చంపే అవకాశం వచ్చినా చంపలేదు, దేవుడికి వదిలిపెట్టాడు. దేవుడే కార్యం చేశారు. మనము కూడా మన శత్రువులను ప్రేమించితే దేవుడు మన పట్ల కార్యం చేస్తారు. మన శత్రువులను ప్రేమించే శక్తిని ఇవ్వమని, మనకు జయాన్ని ఇవ్వమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మాకు వ్యతిరేకముగా నిరూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానం చేశారు. దేవా, మీకు వందనాలు. ప్రతి ఆయుధాన్ని, ప్రతి శత్రువుని జయించగలిగే శక్తిని మాకు పొందినట్లుగా ప్రభువా, ప్రేమను మేము కలిగి ఉండాలని మాకు నేర్పించారు. మీ శత్రువులను మీరు ప్రేమించినట్లుగా దావీదు ఎలాగూ ఇటువంటి శత్రువుల మీద ప్రేమ కలిగి ఉండి జయాన్ని పొంది ఉన్నాడో, మేము కూడా అటువంటి సహోదర ప్రేమను, శత్రువుల మీద కూడా ప్రేమను కలిగి ఉండి ప్రతి ఆయుధమును, ప్రతి శత్రువును జయించగలిగే శక్తినిమ్మని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.